దావీదు మహారాజు విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే ప్రేమిన వర్లరా, ఆయన ఏం చేశాడంటే యుద్ధములు చేశాడు. దేవునికి మందిరాన్ని కట్టాలని ఆసక్తి ఆలోచనతో ఉండిపోయినాడు. ఎవరు? దావీదు మహారాజు. కట్టాలని ఆలోచన చేసిన దావీదు మహారాజు చివరికి ఏమయ్యాడంటే, మందిరాన్ని కట్టడానికి సిద్ధపడిన ఈ దావీదు మహారాజు ఏమైపోయాడంటే నిరాశ చెందాడు. ఆ మాట చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి రాజునకును కుమారులకు కలిగిన యావత్తు చరస్థిరాశి మీదనున్న 2వ వచనం చదువు. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఇలాగ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకు, మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయములో నిశ్చయము చేసుకొని సమస్తమును స్థిరపరిచితిని అంటున్నాడు. చూడండి, అంటే దేవుని యొక్క మందసము ఎక్కడో ఉంది. దేవుని మందసము ఎక్కడో ఉంది. దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలని నేను సమస్తమును కూడా స్థిరపరిచితిని. అంటే దావీదు మహారాజు యొక్క ఆలోచన ఎలాంటిది? దేవునికి మందిరం కట్టించాలి, దేవునికి ఒక మందిరం ఉండాలని ఆలోచించాడు దావీదు మహారాజు. చాలా గొప్ప ఆలోచన అయినప్పటికీ కూడా దావీదు యొక్క మహారాజు మందిరాన్ని కట్టించాడా? చెప్పండి. మందిరం కట్టింది ఎవరు? సొలొమోను మహారాజు మందిరం కట్టాడు. దావీదు మహారాజు ఎందుకు కట్టలేదు? దేనికి కట్టలేదు? ఏమైంది ఇంతకి లోపము? చూడండి, కిందకి అంటున్నాడు చూడండి, 3వ వచనము. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడు గనక నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చిన. ఎందుకంట మందిరము కట్టొద్దు నువ్వు. ఎవరు అన్నారు? దేవుడు అన్నాడు. ఏ తప్పు చేశాడు దావీదు మహారాజు? నిజంగంటే దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాడండి, ఎన్ని గొప్ప కార్యములు చేశాడు, ఎంత ప్రార్థించాడు. కానీ దేవుని కొరకు మేలును ఆలోచన చేశాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మందిరము కట్టకూడదు నువ్వు. దావీదు, నీవు మందిరము కట్టకూడదు. ఏం ప్రభు, ఏమైందంటే నువ్వు అనేక యుద్ధములు చేసి రక్తము ఒలికించిన వాడువు. నీవు యుద్ధం అంటే దేవునికి నచ్చదు, రక్తము ఒలికించిన వాళ్ళంటే దేవునికి ఇష్టం లేదు. ఈరోజు ప్రపంచంలో చాలా వరకు కూడా ఏం జరుగుతుందంటే యుద్ధాలు. ఏ రాజు పౌరుషమైన వాడు, ఏ రాజు గొప్పవాడు? ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడుకోవాలి కదా. దేశాలలో ఉన్నటువంటి మనుషులు మాట్లాడుకుంటారేమో, కానీ దేవుడు మాట్లాడాడు అనుకో ఏమవుతుంది? పనికిరారు వీళ్ళు. ఇలాంటి రాజులు, యుద్ధాలు చేసిన రాజులు, అలాగే మందిరాన్ని కట్టించటానికి సిద్ధపడే రాజులు ఏమైపోతారు? దేవునికి నచ్చలేని వారిగా అయిపోతారు. కాబట్టి నువ్వు యుద్ధాలు చేశావు, రక్తాన్ని ఒలికించావు కనుక నువ్వేం చేయాలంటే నా కొరకు మందిరము కట్టించకూడదు. మందిరం కట్టించకూడదు నువ్వు నా కొరకు. ఇలాంటి వారు ప్రపంచంలో ఇజ్రాయేలుగా పిలువబడుతున్న వారు.
దేవునికి మేమే ఇష్టలని చెప్పుకుంటున్నవారు, దేవుని మందిరం మరలా కట్టింపబోతున్నాము. ఆ దేశమే యుద్ధానికి సిద్ధమైపోయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా హడలెత్తిపోతున్నాయి. ఇజ్రాయెలుతో యుద్ధము చిన్న విషయం కాదు, భయంకరమైన విషయం అంటున్నారు. దేవుని వర్లారా, యుద్ధాలు దేనికి చెప్పండి? మా దేశం బాగుండాలి, మా పౌరుషం చూపించాలి, మేమంటే ఏంటో ప్రపంచ దేశాలు గుర్తించి, అదిగాక మన భారతదేశం కూడా ఒక భయంకరమైన దుర్గా అణుబాంబును కనుగొన్నదంట. ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. చైనా దేశం కూడా భయపడిపోతుందట. ఏ బాంబు? దుర్గా బాంబట. ఆ బాంబను కానీ వదిలిపెడితే చైనా పీస్ అయిపోతుంది. ఏ దేశమైనా కూడా పీస్ అయిపోతుంది. అందుకే భారతదేశం యొక్క సహాయాన్ని కూడా కోరుకుంటున్నారు. అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, ప్రతి దేశము కూడా భారతదేశం యొక్క సహాయాన్ని కోరుకుంటున్నారు. దేవుని వర్లారా, యుద్ధం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే యుద్ధాలు ఎందుకు జరుగుతాయి, దేని కొరకు జరుగుతాయి అంటే భోగేచ్ఛల వలనే. అదే విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము. దేవుని మాటలు అందరూ కూడా ఆలోచించాలి. ఒకరిపైన ఒకరు యుద్ధాలు చేసుకోవడం కాదు, ఒకరిపైన ఒకరు గొడవలకు వెళ్ళేది దేవునికి ఇష్టమైనది కాదు. చదవం మా మాట. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవునికి ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము కూడా లోబడదు. శరీరానుసారమైన మనస్సు. నువ్వు శరీరానుసారంగా వెళ్ళిపోయావా, దేవునికి లోబడేవాడు కాదు అని వాక్యం చెబుతుంది. అసలు ఏమాత్రము కూడా లోబడదట. శరీరానుసారం. ఈరోజు యుద్ధాలు జరుపుకుంటున్నారంటే కారణం ఏంటి అంటే ప్రేమన వర్లరా, చాలా వరకు కూడా మాకు ఈ దేశం కావాలి, ఈ భూభాగం మాది, మేము ఎలాగైనా చేజిక్కించుకోవాలి, మా దేశము ఇది. వాళ్ళది కాకపోయినప్పటికీ కూడా చాలామంది కూడా అక్రమంగా, చూడండి, ఉక్రెయిన్ దేశానికి ఎప్పుడు వచ్చిందండి స్వతంత్రము? రష్యా వాళ్ళు చాలా వరకు కూడా గొడవ పడుతున్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయిందంటే ఆ దేశం యొక్క స్థితిగతులను ఆలోచన చేస్తే, ఉక్రెయిన్ యొక్క స్థితిగతులను ఆలోచన చేస్తే భయంకరంగా మారిపోయింది. దేశం అంతా కూడా సుభిక్షంగా లేదు. యుద్ధాలలో ఎంతోమంది ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంతోమంది లక్షల మంది చనిపోతున్నారు. అమెరికా యుద్ధం చేసిన తర్వాత జపాన్తో ఒక్క అణుబాంబు వేసింది. ఈనాటికి కూడా కోలుకోలేని పరిస్థితి. అందుకే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధము అంటున్నాడు చూడండి. కనుక ప్రేమన వర్లారా, యుద్ధాలు దేనికంటే మనుషులను చంపుకుంటూ వెళ్ళిపోవడమే, ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవడము. ఇది దేవునికి ఇష్టమైందంటే దావీదు మహారాజు కూడా యుద్ధాలు చేశాడు. చివరికి ఏమైంది? మందిరాన్ని కట్టించాలని ఆలోచించాడు. దేవుడు ఏమంటున్నాడు? అక్కడే ఆగిపో, నువ్వు ఆలోచన చేసి ఉండొచ్చు, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ యుద్ధాలు చేశావు, రక్తపాతాన్ని సృష్టించావు, నువ్వు రక్తాన్ని ఒలికించావు. నువ్వు నీలాంటి వాడు మందిరం కట్టుటకు అర్హుడు కాదు. నువ్వు అనుకున్నావు, కోరుకున్నావు కాబట్టి నీ కుమారుని చేత అవుతుంది. అది నీ కుమారుడు కట్టించవచ్చు అంటున్నాడు చూడండి.